సార్ ఖచ్చితంగా తిప్పులాడంగానే అయిపోయింది. నాకు మొగరుగా ఫోటో ఏమవుతుంది? అయ్యగారి సంపాదన అమ్మగారి సౌరం ఎంచుకలకే అయినట్టు. కళ్ళు పెద్ద టోపీలు పెడితే హీరో అతి టోపీలు కళ్ళు కొట్టు కాళ్ళ మొక్కందానా కొట్టుడే ఉన్నది. డ్రమ్ములు వేసి ఉడకబెట్టపోయినావు వాడిని. అరే ఎవరు శంకరి? అరే ఈ ఫీల్డ్ ఆఫీసర్ ఏడురా? అటు చెర్లకి వెళ్ళిపోవచ్చు. అరే మరి ఈ పని ఏందో చెప్పిపోతే మనం చేసుకుందాం. ఫోటో తీసినాక చేయాలని చెప్పిరి మరి. అదే ఆయన అత్తడు యాల పొద్దుగాల వచ్చి ఆయన ఫోటో తీస్తే అయిపోరా శంకర్. మరి మనం ఏం చేస్తాం చెప్పు? ఆయన చెర్లకి ఇట్లా పోవచ్చు. ఆడోటి ఉన్నగా బాచి రావాలి తాత వచ్చిందిగా సార్. ఎందుకు వచ్చి కూకుంటావా? రోజు చెప్తారా అన్న పని కాడ పని చేయాలి కానీ పక్కేసుకొని పని అటు చేస్తాను ఏం చేయరా? మరి ఏం చేయాలి? మరి నువ్వు ఫోటో తీస్తా అన్నావు. ఫోటో తీస్తా మరి ఆడ పొద్దుగాల రావా? ఏడా బ్యాచ్? ఇక బ్యాచ్లు నీకే ఉన్నాయి కానీ మా బ్యాచ్ కాదా? అరే ఏం మాట్లాడతానవే నువ్వు? పని ఏందని చెప్తా. నీకు రోజు 3 మీటర్లు తీయని చెప్పిన నీకు. 3 మీటర్లు పక్క పెట్టుకొని నువ్వు ఫోటో తీసినాక పని చేయమని చెప్తివి. పని చేస్తే అయిపోతాయి కదా. మరి అట్లా అని చెప్తే మేము పొద్దుగాల తీసుకున్నాం. అరే మేము అప్పుడే పారలకి అన్ని పట్టుకొని వచ్చాడు కాదు కూర్చున్నాం. మరి ఇంకా అత్తలేడా? ఇక నువ్వు చేయిస్తాను మాకు బాగా కట్టలు పీకి అని పక్కేసుకొని పంటానవా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఇంకా మళ్ళా 307 రూపాయలు ఫోటో తీయాలి. 4 గంటలు కరెక్ట్ పని చేయాలని నువ్వే అంచివి. అరే లేట్ అయింది మరి. మీరు పని చేసుకొని ఇక్కడ కూకుంటే అయిపోతుంది. సరే ఇప్పుడు మమ్మల్ని ఫోటో అవుతుంది. మేము మళ్ళా ఇక జీతంగా రావాలి తాత. ఇప్పుడు మీ కొత్త వాళ్ళు వస్తాను వాళ్ళ ఫోటో తీస్తా. అందరూ వస్తే ఒకసారి ఫోటో తీస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి తాపకోసారి రాదు ఫోటో. మా బాధ్యత ఇంకా కొత్త ఉన్నారా? కొత్త ఉన్నారు. ఏ మళ్ళీ వాళ్ళతోటి మాకేం పోతే మమ్మల్ని పొత్తేంలో ఒకసారి కొడితే రాదు. వాళ్ళు వచ్చేదాకా ఉత్తానే కూర్చోవాలా? కబూరి వేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అరే మళ్ళా మాకు ఇదేం కోసే? వాళ్ళే ఎవరు వాళ్ళు ఎవరితోటి మాకేం సంబంధం చెప్పు? అర్థమైన వాళ్ళు అందరూ మన మెడక పాడే. ఏంద్రా శంకరి ఏమిటికి వచ్చినట్టు చెప్పు మనకి పని. ఆయనకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు కొద్దినన్నా. ఎందుకురా ఈ శాత చేసి? రావాలి తాత. మీటర్ చేసినావా? ఏం చేసినావని అవుపడతలే ఆయన. ఎక్కడెక్కడ అడ్డమైన వాళ్ళందరూ తీసుకొచ్చి నా మెడకు పెట్టి మేము ఇద్దరం రోజు చేసేటప్పుడు మా పని మాకు అప్పచెప్పవా? మరే మాట్లాడకపోతే పీక్కపోతారు మీరు అంతా కలిసి. కానీ పోరి ఫోటో తీస్తారా? మా రెక్క కట్ట మంది పాలు అవుతుంది. శంకర్ గారు రారా? అడ్డమైన వాళ్ళందరినీ మా మెడకు పెట్టక ఇంకోసారి రేపు పొద్దుగా చూసుకో. ఏ వాళ్ళకి వచ్చినావు నువ్వు? రేపనించలేదు చేసుకోరాదు చేసుకుంటాం. నువ్వు బాగా పొడుగు చేస్తాను ఈడ అని. మంది కొంపలు ముచ్చుకుంటే వస్తాను. 10 గంటలకు వస్తా ఏమవుతాను? 6 గంటలకు 7 గంటలకు వచ్చి మేము మీటర్ తీసినాక అది అవతల తోటలేరా అది కాసేపు పోతుంది. నువ్వు పెరాలు లేరా నువ్వు కాసేపు పోయి వాళ్ళ ఖచ్చితంగా తిప్పులాడంగానే అయిపోయింది. ఇక ఏ పారా నడు దా. కంపలు 10 కంపలు కాదు మంది కొంపలు ముచ్చేటోళ్ళు. నాకు మొగరుగా ఫోటో ఏమవుతుంది? కళ్ళు అత్తలేదు. యాదు నాది నేను మా తెచ్చుకున్నా. ఎవడు పొత్తుకోవాలనుకుంటుంటే దాని నాకు అడ్డమైన మంది అందరూ నాకే మెడకు పడవచ్చు. శంకర్గా నీది పడకున్నా కూడా నాకే చెప్పు.
అబ్బో, ఇంకా అందంగా ఉంటే ఆగనే పో ముసలోడు. అయ్యో ఇక మీ పనిపోయిన ఆగరాదుగా మీ ఇది ఇష్టప్పుడు తెలుస్తుంది చూడు సారు చూడు చెప్పలు కొడు దాదా ఏ కొడతానని కొట్టుడు పాడైపోను వత్తలేదు ఇంకా రుద్దు ఆ? వత్తలేదు ఇంకా రుద్దు. అదే ఇంకెంతకాలం అని రుద్దనే ఈ నీ చేసిన పని అంతా ఫోటో డబ్బాలకే కొడతాంది డబ్బాలని ఇప్పుడు పోవాలి ఇంకా బ్యాచ్లు తీయాలి ఇంకా అరే నువ్వు ఇంకా తీసి రుద్దు, ఇంకా మాయి కూడా అరే ఇంకా వీళ్ళందరూ తీయాలి అరే ఇంకేందా గింతకాలం రుద్దినా వత్తలేదు మరి రావు తాత ఇంకిదా రుద్దు అయ్యగారి సంపాదన అమ్మగారి సౌరం ఎంచుకలకే అయినట్టు అవుతాను రోజు ఇదే కోసాడు కానీ రుద్దన్నప్పుడు రుద్దరాదే. ఏ రుద్దు దాదా ఇంకా వీళ్ళు దూతలేరా అల్లేదే తాత. రోజు ఫస్ట్ రోజు బుత్తంత వేయించిండు రెండో రోజు ఇంత రోజు పావు కిలో ఇక రేపు 2 డబ్బాలు పెట్టు కళ్ళు తెరు, గుడ్లు తెరు. కళ్ళు పెద్ద తెరు నోరుమోయి రోజు ఈ ముసలోడికి గంట ఉడుతాంది ఈ ఫోటో తీసుడుకు. గిరిగిరి సకా చూడు గా టోపీలు పెడితే హీరో అతి టోపీలు మందిని అయితే మా పేరు పెట్టడం వస్తుంది టోపీలు పెట్టి కప్పి వచ్చింది ఈమె. మందిని అనేది అందుకు మంచిగా ఎవ్వతి నన్ను ఫోటో రాడు కాదు ఎవ్వతి కియా ముసలంతోనైతే ఊకే ఇదే గోయిలే. ఏదో ఊకే లొల్లే. మన అందం గురించి మనకు తెలియదు రుద్దు. కళ్ళు కొట్టు రెప్పలు కళ్ళు కొట్టు కాళ్ళు మొక్కందాన మందిని పేరు పెట్టుడు ఎరికే కానీ నువ్వు చేసే వచ్చింది వచ్చింది. ఈ పో, గుడ్లు పైగా పో ఇక నువ్వు. నువ్వు దిప్పులు ఆడిపోరాదు రెప్పలు కట్టు అందంగా పడతలేదు పౌడర్ రుద్దుకో కాదా ఫీల్డ్ ఆఫీసర్ సార్గో నువ్వు పొద్దుగాల నువ్వు అటెంక పో అవతల బ్యాచ్ల కాడికి మా కాడికి వచ్చి ఓ గిది మీ పని అని చెప్పి మా పని మాకేదో అప్ప చెప్తే మేము చేసుకుంటాం ఆటోరే శంకర్ తాత నువ్వు అనేది కరెక్టే 6:30కు రా 10:30కు 4 గంటలకు 3 మీటర్ల పొడుగు కరెక్ట్ 4 గంటలు చేయాలి 4 గంటలు చేయాలి 2 ఫోటోలు తీస్తాను ఎందుకు 4 గంటలు నీకు 307 రూపాయలు వస్తాయి 3 మీటర్ల పొడుగు 1/2 మీటర్ల లోతి ముచ్చట మాట్లాడుతున్నా గడ్డపర ఆగరా ఇస్తాడు కానీ అయితే కానీ ఇప్పుడు పని అప్పుడైతే ఇక్కడ తీస్తాను పోటువా తీస్తాను ఇంకో 2వ పోటువా మా ఇంటికి వచ్చి తీయరాదు అందరం ఒక్క దగ్గర ఉంటాం అయితే రాముల తాత అట్లా తీయరాదు ఇక్కడ బోన్ అనేది ఒక ఫోటో ఉంటది ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ గా ముందు కొడతాం సాంక్షన్ రాగానే ఇక్కడ కొడతాం కొట్టినాక అది ఇక్కడ మళ్ళీ ఇది సెల్ తెచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తేనే ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఫోటో ఇక్కడనే మళ్ళీ సెకండ్ ఫోటో చూస్తే 4 గంటల తర్వాత చూస్తే ఇక్కడనే పని చేసినాక ఏడ తీసినావు ఆడ తీస్తేనే మళ్ళా అవుతుందా అన్ని అవుతాయి ఇది అవుతుంది అట్లా రోజుకు 2 ఫోటోలు తీయాలి రోజుకు 2 ఫోటోలు 4 గంటలు ఈయనే ఉండాలి 4 గంటలు ఈయనే అట్లా అందుకే పొద్దుగాల రమ్మా అనేది పొద్దుగాల వచ్చిన 6:30కి వచ్చింది అనుకో 10:30కి ఇంటికి పోవచ్చు అట్లా అట్లా అరే మంది కూలకు పోతే వచ్చిన ఇంటికి 2 గంటలకు రావచ్చు రైతుకు పోతే ఎన్ని గంటలకు కాసేపు ముగ్గు తిప్పి ఇక మళ్ళా మందికి పోయి మందికి గొరవిచ్చుడు వత్తిరి ముగ్గురు ఏరి మరి వాడి చిప్పినంచుకోలేడు మన పారును గడపర పట్టుకొని మనం పోదాం పార మీరు ఎట్లా చేసుకుంటారో చేసుకోరు డబ్బలేదు పారలేదు ఎందుకు మరి తోడు 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 అరే మేము పో నీ జాగా నీది ఇది మనం తీసుకొని పోదాం అరే మన కాడికి వచ్చి వాళ్ళంటా వాళ్ళ కాడికి మనం పోయినాం రా నీ అయ్య చుట్టపోందా లేకపోతే ఇది నీదా నీ అయ్యదా మరి చేసుకో అరే నా పార పట్టుకో మరి అయితే శంకర్ గా ఏంద్రా ఇది నా పార నువ్వే వచ్చివా అరే ఏంద్రా తెగబడ్డ ఆడోళ్ళు అన్నట్టు అవి లేదన్నట్టు అరే నా చేత పార గుంజుకుందానికి ఇది ఎవరు ఇది నువ్వెవచ్చివే ఏంద్రా శంకర్ ఇది వీళ్ళు పంచాయతీ పెట్టుకుందానికి వచ్చిందా లేకుంటే ఎట్లా అన్నట్రా నీకు పని చేయరాదు
సపరేట్గా పోదా సపరేట్గా పోదా తవ్వుకో చేసుకోవాలి చేసుకోరు మీరు చేసుకోరు కాసిందా ముసలాడు ఆగుతాడు వయసు లెక్క ముసలాడే సరి పెడతాడ బుస బుస పొంగినట్టు ఇక ముసలాడు ఆగుతాడు అవుతాడు వయసు రాదు శంకర్గా మనదేం పోతాంది వాళ్ళు పని చేసిండు అనుకో ఆంధ్రపుత్ర పడుతుంది అదే పని వాళ్ళకే గంత మెడగారు ఉన్నాక మనం ఏం చేస్తాం చెప్పు చేసేస్తారుదా చెట్టు కింద బాందాం మళ్ళీ ఫోటోలు దింపే వరకు అద్దాం గుంజుకున్నారు కాబట్టి ఫోటోలు దింపే వరకు మళ్ళా వస్తాడు దింపుతాడు చల్లగా ఉన్నది చెట్టు ఏ రంజిరేదిగా ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ సార్ వచ్చినాక లేపరాదు జరసేపు పొరుగుతాను నేను పండుకోను వచ్చినాక లేపు అయిపోయి నువ్వెందుకు వస్తానే బాగా ఎత్తులు కొడుతుందా నేనైతే నీకేమైతుంది ఇవాళ బాగా ఎత్తులు కొట్టి గడపాల పార గుంజుకొని చేస్తామంటే వాళ్ళేడా పంచితాలు అందుకే వచ్చినాయి సపరేక అమ్ముల చేయనీయకనే మేము సప్పుడే వచ్చినాం నువ్వన్నా ఉండకపోయినావు వాళ్ళతో మనం నువ్వెందుకు వచ్చినావు వాళ్ళు కొట్టుకునే తిట్టుకునే సరిపోతుంది ఆడవాళ్ళ పంచాయతీ ఎట్లుంటది సరిపోయింది ఇక ఓ రావుల తాత వచ్చిండు కాదే వీళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ వచ్చిండా నీకు ఎప్పుడు ఫీల్డ్ ఆఫీసరే నానే మరి ఎవరు వచ్చిర్రా ఇదేంది ఇక మన గడపార పార గుంజుకున్న వాళ్ళు వచ్చిండు వాళ్ళు కూడా వచ్చిండు ఏమైందిరా కొరికిచ్చి గొంగడు కప్పిల్లా మరి ఏదో ఎందుకు వచ్చిండు చేసేకాడ బాగా కొరికిచ్చి గొంగడు కప్పిల్లు కావచ్చు మీరు నా 20 గుంటలు పోయినా మంచిదే ఇప్పుడు మనకు అగ్గనగాల ఫోటో దొరకలేదు మొక్కం రాదు ఏంది ఒక్కొక్కటి మొగడికి వచ్చి మొర పెట్టుకుంటా అంటది తోవల మీదకి వచ్చి అసటిది కూడా ఇక్కడికి వచ్చి నీతులు నిలుగుతా అంటది మర్యాద మాట్లాడు మాటలు అరే మర్యాద మాట్లాడకపోతే ఇప్పుడు నీ పేరు పెట్టి అంటాడా ఊరు పెట్టి అంటాడండి మొగనికి వచ్చేది అని చెప్పేసి నీకెందుకు రేషం వస్తుంది రాత్రి నా మొగుడిని కొట్టిన విషయం తెలుసుకునే కదా నువ్వు ఇక్కడ ఎత్తేస్తాను మర్యాద మాట్లాడు తాత చెప్తానా కొట్టుడే ఉన్నది డ్రమ్ములు వేసి ఉడకబెట్టపోయినావు వాడిని దాన్ని చెప్పురా నాకు చెప్తావు ముసలాడా నువ్వైతే ఫోటో దిగా అక్కడికి రారా ముసలాడా నీ సంగతి చెప్తా 100 మంది నిన్ను కొట్టకపోతే చూడు నా పేరు పెంటే కాదు ఓ ఆంటీ ఫోటో చెప్తా ఏమనకు మళ్ళీ పౌడర్ ఇయ్యాడు మనకు ఇంత శంకిన నేను వాళ్ళతో వాళ్ళ తొలిగిపోయినావు గిన్ని గాజులు పరిగేదాకా దాని తాదురా నన్ను గాజులు పట్టుకోరే పొద్దున పిలిపించేటట్టు ఆమె కొట్టింది ఆమె మాట్లాడుతుంది రక్తం వెళ్తాంది ఘోరంగా కొట్టిల్లు ముసలోని అయితే నాకు నువ్వు